టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏ, డీఆర్ అరియర్ పేమెంట్. 2018 జూలై నుంచి 2023 జూలై వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. సో, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిల టేబుల్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. టోటల్‌గా 212 నెలలకు సంబంధించి. సో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. సో, ఇంతవరకు 2018 జూలై నుంచి 2023 జూలై వరకు డీఏ అరియర్స్ టేబుల్ ఎంత బేసిక్ వారికి ఎంత అరియర్ అమౌంట్ రావాలనేది టేబుల్‌లో చూడొచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అనేవి మారవచ్చు. ఎందుకంటే డీఏలో కొన్ని డీఏలు కరోనా సాగుతో మాఫీ చేయడం జరిగింది. అంటే అవి ఎప్పుడొస్తాయో తెలీదు. వస్తాయో రావో తెలీదనమాట. ఇకపోతే మరికొన్ని 5 డీఏలను పీఆర్సీలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో మార్పు ఉండవచ్చు. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో చర్చించి పేమెంట్ ఎలా చేయాలనేది తుది షెడ్యూల్‌నైతే ప్రకటించనున్నారు. 2024, 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 4 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను గూడా ఈ బకాయిలతో కలుపుతారు. సో, ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నది. డీఏ, డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండవ శుభవార్త, 12వ పీఆర్సీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. సో, 12వ పీఆర్సీకి సంబంధించి, అలాగే 11వ పీఆర్సీ అరియర్స్‌కి సంబంధించి నిర్ణయాలైతే తీసుకోబోతున్నారనమాట. సో, పీఆర్సీ వల్ల ఈ యొక్క బేసిక్ పే అనేది పెరుగుతుంది. అలాగే పెన్షనర్స్‌కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెరుగుతుంది. డీఏల రేటు మారతాయన్నమాట. అలాగే హెచ్ఆర్ఏ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో, ఈ యొక్క పీఆర్సీ టేబుల్ ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. మూడవ శుభవార్త, ఐఆర్ అప్డేటు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో, 30% తగ్గకుండా ఐఆర్ ఇచ్చినట్లయితే టేబుల్‌లో చూడొచ్చు. ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ అనేది వస్తుందనేది. సో, ఐఆర్ అనేది ఎటువంటి డిడక్షన్స్ లేకుండా నేరుగా గ్రాస్ అమౌంట్‌లో కనిపిస్తుందనమాట. అంటే గ్రాస్‌లో పెరుగుదల ఉంటుంది. ఐఆర్‌లో మాత్రం ఎటువంటి డిడక్షన్స్ ఉండవనమాట. సో, పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయడంతో ఐఆర్ అనేది ఉండదు. సో, ఇక నాలుగోది పెండింగ్ బిల్ స్టేటస్ అండి. సో, 11 పీఆర్సీ బకాయిలు, అలాగే డీఏ బకాయిలు, ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంటు, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ నియమించడము, అలాగే ఐఆర్ ప్రకటించడము, ఇవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్న సమస్యలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే బహుళ సంఘాల్లో సభ్యత్వాలు ప్రభుత్వమే రద్దు చేయడం,
హెచ్ఆర్ఏను అడ్జస్ట్ చేయడము, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయమైతే చేయాల్సి ఉంది. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సో, ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలతో ప్రభుత్వంపై ఆశలైతే పెట్టుకొని ఉన్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కానీ, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోవాలనైతే, సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలనైతే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. ఇక పెన్షనర్స్ యొక్క సమస్యలైనటువంటి 2014-19 కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 11వ పీఆర్సీలో రివర్స్ పీఆర్సీ ద్వారా తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఆ తగ్గించిన అమౌంట్‌ని తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ కార్డు గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయిన ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో, పెన్షన్‌లలో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి, ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జరిగేలాగా చర్యలైతే తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇకపోతే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్‌ను 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు పెంచాలని అయితే డిమాండ్ ఉంది. ఇక ఐదవ శుభవార్త ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని 2023 యాక్ట్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని, కనుక మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలనైతే డిమాండ్ ఉంది. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలనైతే కోరుతూ ఉన్నారనమాట.